దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీ ప్రాణం గూర్చియైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గూర్చియైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ప్రభునందు ప్రియులారా, మరి గత వారము చింతించకుడి అనేటువంటి అంశాన్ని గురించి మనము ప్రారంభించి ఉంటున్నాం. యేసుక్రీస్తు వారు సహజంగా అనుదినము మనము దేని గురించి అయితే అధికంగా చింతిస్తామో వాటిని గురించే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నారు. అందుకే ఇక్కడ చింతించకుడి అని చెప్తుంటున్నాడు. అది మాత్రమే కాకుండా ఎందుకు చింతించకూడదు కూడా చెప్తుంటున్నాడు. దానికి కారణాలు ఇస్తుంటున్నాడు. ఎందుకంటే మనము కేవలము ఆహారం గురించి, వస్త్రముల గురించి, ఏమి ధరించుకోవాలా అనేటువంటి వీటిని గురించి మనం చింతిస్తున్నాం. కానీ ఆహారము కంటే ప్రాణము గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పవి. ఈ రెండు ఈ లోకంలో ఏ ఒక్కరు ఇవ్వలేరు. ప్రాణం పోతే ఎవరు తిరిగి తీసుకురాలేరు. ఒకవేళ దేహ విషయంలో కూడా మన అవయవంలో ఒక భాగము, ఒక అవయవము కట్ అయిందంటే కూడా దాన్ని ఏ ఒక్కరు తిరిగి చేర్చలేరు, అతికించలేరు. అలాంటి గొప్పవి రెండు ఈ లోకంలో ఎవరివ్వలేనటువంటి వాటిని యేసుక్రీస్తు వారు చెప్తుంటున్నాడు. దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఒక గొప్పవి, శ్రేష్టమైనవే మీకు ఇచ్చినప్పుడు వాటికి కావలసినటువంటి సహజమైనటువంటి కార్యాలు, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి కట్టుకోవాలి, వీటిని ఇవ్వడా ఆయన నిశ్చయముగా ఇస్తాడు అని చెప్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, గొప్ప వాటిని ఇచ్చినటువంటి దేవుడు స్వల్పమైనటువంటి వాటిని కూడా ఇస్తాడు అని చెప్తూ, అది మాత్రమే కాకుండా చింతించకండి అని చెప్తుంటున్నాడు. ఎందుకంటే గత వారంలో మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు తన యొక్క సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించిన దేవుడు మనకు కావలసినటువంటి వాటిని ఎందుకు తీర్చడు? ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు అనేటువంటి దాని గురించి గత వారమే మనము ధ్యానించుకుని ఉంటున్నాం. ప్రియులారా, ఇది ఇంకా కాస్త ముందుకెళ్దాం. ఇక్కడ 2వ వచనం అనగా 26వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తుంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ప్రియులారా, ఇక్కడ 26వ వచనాన్ని మనము గమనించినట్లయితే 25వ వచనంలో ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి అనేటువంటి దాని గురించి చింతించొద్దండి అన్నాడు. ఎందుకు చింతించొద్దు అనేటువంటి దాన్ని కూడా కారణం చెప్పాడు. ఇప్పుడు 26వ వచనంలో చూసినట్లయితే చింత చేయకూడదు అని చెబుతూ ఎందుకు చింత చేయకూడదో ఒక ఉదాహరణ కూడా చెప్తుంటున్నాడు. ఏమిటా ఉదాహరణ అంటే పక్షులను గూర్చినటువంటి ఉదాహరణ ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తుంటున్నారు. పక్షుల గురించి మనము గమనించినట్లయితే ప్రియులారా, పక్షులు అనేటివి దేవుని యొద్ద నుండి వస్తుంటున్నాయి. దేవుడే వాటిని పోషిస్తుంటున్నాడు. ఈ పక్షుల విషయానికి వస్తే ఏ రోజు కూడా అవి ఇక మనలాగా అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. కానీ దేవుడు వాటిని పోషిస్తుంటున్నాడు. అవునా? దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అయితే దేవుడు పక్షులను పోషిస్తున్నట్టుగానే నన్ను కూడా పోషిస్తాడు కదా దేవుడు అని మనం పని చేయకుండా ఊరిక ఉండమని దేవుడు మనకు చెప్పలేదు. పక్షులంటే దేవుడు వాటిని పోషిస్తున్నాడు కాబట్టి మనల్ని అలాగే పోషిస్తాడు అనుకుంటే అది పొరపాటు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యంలో స్పష్టంగా చెప్తుంది, మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, విస్తరించాలంటే మనము ఒక్కొక్క రోజు కూడా దేవుని పిల్లలుగా మనం పని చేయాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటుంది. అవునా? పని చేయకుండా మనము పోషించబడలేము. పని చేసేటువంటి వారిగా ఉండాలి. దేవుడు మనకి అది ఉంచిన నియమం. కాబట్టి పని చేసే వారిగా మనం ఉన్నప్పుడే మన పోషణ సాగుతుంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పక్షులను గురించి మాట్లాడేటప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ ఈ పక్షుల విషయంలో మనము 2 విషయాలు అర్థం చేసుకోవచ్చు. అవునా? 2 విషయాలు మనము అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఈ యొక్క పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, అవునా, ఈ భూమి మీద పోషించబడేటువంటి ప్రతిదీ కూడా
ప్రతి జీవి కూడా దేవుని ద్వారా సృజించబడి ఉంటున్నాయి. అవునా? సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఈ యొక్క సృష్టిలో మనుగడ సాగించేటువంటి ఏ జీవినైనా కూడా దేవుడే సృష్టించాడు, దేవుని ద్వారానే సృజించబడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించే ఒక విషయం ఏంటంటే, ప్రియులారా, అన్నిటినీ సృష్టించింది ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి అన్నిటిని కూడా ఆయన పోషిస్తుంటున్నాడు. దాన్నే జనరల్ ప్రొవిడెన్స్ అని పిలుస్తారు. అనగా దేవుడు సహజంగా ఆయన సృష్టించినటువంటి దానిని, ప్రతి దానిని కూడా ఆయన పోషిస్తుంటున్నాడు. ప్రతి దాని పట్ల ఆయన కృప చూపిస్తుంటున్నాడు. గనుక ప్రియులారా, ప్రతిదీ కూడా ఇక జనరల్ ప్రావిడెన్స్ అన్న సహజమైనటువంటి పరామర్శ కిందకే ప్రతిదీ కూడా వస్తుంటుంది ఈ లోకంలో. ఇంకా చూసినట్లయితే కొంతమంది దేవుడే లేడు అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు, దేవుని దూషించే వాళ్ళు ఉంటున్నారు, దేవుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. అయినా కూడా దేవుడు మంచివాడు కాబట్టి వాళ్ళ మీద కూడా దేవుడు తన యొక్క సూర్యకాంతిని ఇస్తుంటున్నాడు, అలాగే తన యొక్క వర్షాన్ని అనుగ్రహిస్తుంటున్నాడు. దేవుడు ఇవన్నీ కూడా తన సహజమైన సాధారణమైనటువంటి పరామర్శ ద్వారా వీటన్నిటిని కూడా అనుగ్రహిస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇది నాన్న పోషించబడుతుంటున్నాయంటే కేవలం దేవుని యొక్క సహజమైనటువంటి సాధారణమైనటువంటి పరామర్శను బట్టి అవన్నీ కూడా జరిగించబడుతుంటున్నాయి. అయితే ప్రియులారా, ఇక్కడే ఒక నిజమైనటువంటి క్రైస్తవునికి మరియు ఇతర మనుషులకు, ఇతర జీవులకు వ్యత్యాసాన్ని చూడగలం. ఏంటంటే ఈ పక్షులు, జంతువులు ఆ దేవుని చూసి దేవుడు మా తండ్రి, దేవుడు మా ఫాదర్ అని ఇక్కడ అవి చెప్పడం లేదు. అవునా? ఇవి ఎక్కడ కూడా దేవుడు మా తండ్రి అని చెప్పడం లేదు. కానీ దేవుడు మనకు తండ్రి అండి. అవునా? దేవుడు మనకు తండ్రి. మనము ఆయన యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడమును బట్టి దేవుడు మన తండ్రిగా ఉంటున్నాడు. ఆయన ఆ యేసు క్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి తనకు దత్తపుత్రులుగా మనల్ని స్వీకరించాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన ఏ పక్షే గాని, ఏ జంతువే గాని దేవుడు మా తండ్రి అని చెప్పడం లేదు. అయినప్పటికీ పక్షులను, జంతువులను అన్నిటిని కూడా పోషిస్తుంటున్నాడు. అయితే ఇక్కడ మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మన సృష్టికర్త కాదు కానీ మన తండ్రిగా ఉంటున్నాడు. ఇప్పుడు కదా, సృష్టికర్త మాత్రమే కాదు, మనకు ఆయన తండ్రిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాన మనము ఆయనను అబ్బా, తండ్రి, నాయన అని ధైర్యంగా మొరపెట్టగలిగేటువంటి వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు మనల్ని పోషించాలంటే నిశ్చయముగా పోషిస్తాడు. ఎందుకంటే ఉదాహరణకి కొంతమంది ఇళ్లలో ఈ పక్షులను పెంచుకునే వాళ్ళు ఉంటున్నారు, జంతువులను పెంచుకునే వాళ్ళు ఉంటున్నారు. ఇలాగా ప్రియులరా, పక్షులని పెంచుకునేటువంటి వారిని, జంతువులను పెంచుకునేటువంటి వారిని మనం గమనించినట్లయితే వాళ్ళు ఆ పెంచుకున్నటువంటి వాటికి ఎక్కువ ముఖ్యత్వం ఇస్తారా, లేకుంటే ఇంట్లో పిల్లలకి ఎక్కువ ముఖ్యత్వం ఇస్తారంటే ఏ తల్లిదండ్రులైనా తమ యొక్క పిల్లలకి ఏ ముఖ్యత్వం ఇస్తారు మొదటగా. కారణం ఏంటంటే ప్రియులరా, పిల్లల కంటే ఏది కూడా ఎక్కువ కాదు. ఏ పక్షే గాని, ఏ జంతువే గాని ఎక్కువ కాదు. కనుక ప్రియులరా, పక్షులను పోషించేటువంటి దేవుడు మనల్ని పోషిస్తాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి. మనల్ని మన యొక్క పాపంలోంచి మనల్ని విమోచించి యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని కడిగి, ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించి మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని శుద్ధి చేశాడు. కాబట్టి ఈ దినాన మనం ఎవరంటే యేసుక్రీస్తు మూలముగా విమోచించబడి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క పిల్లలుగా, ఆయన రక్తంలో కడగబడినటువంటి ఆయన పిల్లలుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఆకాశ పక్షులను పోషించినటువంటి ఆ దేవుడు మనుషులైనటువంటి మనల్ని పోషించడము మర్చిపోడు. మనుషులైనటువంటి మనల్ని నిశ్చయముగా పోషిస్తాడు. కాబట్టి ప్రియులారా, మన బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఉపదేశములు అన్ని కూడా మనం గమనిస్తే అన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి ఉపదేశం ఏదైనా ఉందంటే ఒక మనిషిని గూర్చినటువంటి ఉపదేశం అండి. అవునా? కాబట్టి మనిషిని గురించి మనం చదివితే ఆ మనిషిని యొక్క సృష్టియే ఒక అద్భుతమైనదిగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనుషులను పోషించేటువంటి దేవుడు, పక్షులను పోషించేటువంటి దేవుడు మనుషులను పోషించడము మర్చిపోడు. మనం ఆయన పిల్లలము. ఆయన మన యొక్క అవసరతలు ఖచ్చితంగా తీరుస్తాడు. కాబట్టి ఏమి తినాలి, ఏమి తాగాలి అనేటువంటి దాని గురించి చింతించకుండా పక్షులను పోషిస్తున్న దేవుడు.
నన్ను కూడా పోషిస్తాడు, నా అవసరతలు తీరుస్తాడు, నేను ఆయన కుమారుడును, నేను ఆయన కుమార్తెను, నిశ్చయంగా నా అవసరతలు తీరుస్తాడు అని దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగితే దేవుడు మన ప్రతి అవసరతలను, మన ప్రతి కొరతలన్నింటినీ కూడా ఆయన తీర్చగలిగిన సమర్థుడిగా ఉంటున్నాడు. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని మా వెనుకల్లో దీవించండి, ఆశీర్వదించండి. మేమందరం కూడా చింతించకుండా ఒక్కొక్క రోజు కూడా తండ్రి, పక్షులను పోషిస్తున్న దేవుడు మా తండ్రి మమ్మల్ని పోషిస్తాడనేటువంటి నిరీక్షణ కలిగి మేమందరం జీవించడానికి మీరే సహాయం చేయమని చూపించమని మహిమఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.